హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు గార్డెన్లో చిన్న చిన్న వర్క్స్, అలాగే నేను కొన్ని పనులు చేశాను, అవి షేర్ చేస్తాను. ఇంకా ఏంటంటే కొన్ని కొత్త విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ సీజన్లో, ఏ సీజన్లో అంటే ఈ వర్షాకాలంలో ఈ మొక్కల కోసం ప్రత్యేకమైన శ్రద్ధ ఎలా తీసుకోవాలి, ఏ మొక్కల్ని ఏ కుండీల్లో ఎలా పెంచుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ మీకు నేను షేర్ చేస్తూ ఉంటాను. ఓకే, స్టార్ట్ చేద్దాం. వీడియో వచ్చి నేను ఈవినింగ్ టైంలో ఫ్లవర్స్ ఉన్నాయి కదా అక్కడ విరజాజులు, అవి ఇంకా కొన్ని పువ్వులు హార్వెస్ట్ చేశాను అనమాట. అవి ఏంటి అనేది కూడా షేర్ చేస్తాను, చూస్తూ ఉండండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను గార్డెనింగ్ వీడియోసే కాకుండా బ్లాగ్స్ పెడతాను, బ్యూటీ టిప్స్ పెడతాను, ఇలా చాలా విషయాలు అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకే, ఇలా అనమాట. స్టార్ట్ చేద్దాం వీడియో వచ్చి. హాయ్, హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా హ్యాపీ సండే రోజు బ్లాగ్ అనమాట ఇది. నేను వచ్చి టెర్రస్ గార్డెన్లో చిన్న చిన్న వర్క్స్ చేసుకుందామని వెళ్తున్నాను. మిమ్మల్ని కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాను. నాతో పాటు వచ్చేసేయండి, నా ముచ్చట్లన్నీ వినండి. సండే, హ్యాపీ సండే. రండి మరి, నేను తీసుకువెళ్తాను. పైకి వెళ్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా నా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా. ఓకే, ఈవినింగ్ టైంలో ఇలా ఉంటుంది వాతావరణం అంతా కూడా. చల్లటి గాలి, పైగా చూస్తున్నారు కదా ఇటు సైడు చాలా పెద్ద బిల్డింగ్ ఉంటుంది, అలాగే ఇటు సైడ్ కూడా చాలా పెద్ద బిల్డింగ్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మొత్తం నీడొచ్చేస్తుంది అనమాట మా బిల్డింగ్ మొత్తం కూడా, అందుకని చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడ కొన్ని మొక్కలు ఉన్నాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ అనమాట. ఈరోజు అవి చూపిస్తాను. అంతేకాకుండా మొన్న గులాబీ మొక్కలు చూపిస్తాను అన్నాను కదా, అవి కూడా చూపిస్తాను. ఇంకా ఏం చూపిస్తాను, ఈరోజు తోట పని ఏమేం చేశాను అనేది చెప్దాం అనుకుంటున్నాను. మీలో గార్డెనింగ్ అంటే ఇష్టమైన వాళ్ళు, మొక్కలు అంటే చాలా బాగా ఇష్టమైన వాళ్ళు అందరూ చూసేయండి. మరి మాట్లాడటానికి చాలా ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే పైన వర్క్ చేస్తున్నారు అనమాట. అయినా కూడా మీకోసం నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను అనమాట. ఓకే, గార్డెన్లో చాలా ఫ్లవర్స్ కూడా వచ్చాయి. ఇంకా ఏమేం చేశాను, ఫోను హ్యాంగ్ అయిపోతుందండి, మాట్లాడుతుంటే వీడియో అనేది స్టాప్ అయిపోతుంది అనమాట. అలాగే ఎక్కడైనా చిన్నగా స్టాప్ అయిపోతే, మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్లో అడగండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. అంతేకాకుండా గులాబీ మొక్కలు మొన్న చిగుర్లు వేసి మొగ్గలు వేసాయని చూపించాను కదా, అవి కొన్ని పువ్వులు పూచాయి, అవి కూడా చూపిస్తాను. అలాగే బాగా ఎండలో పెట్టడం వల్ల ప్లాంట్స్ ఎలా ఉంటాయి, ఏ ప్లాంట్స్ని మనం బాగా ఎండలో పెట్టాలి అనే విషయాన్ని కూడా షేర్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్లాంట్ని మీకు మొన్ననే చూపించాను, చాలా గుబురుగా వచ్చింది. దీనికి ఏ రకమైన నేను ఎరువు వేశాను, అలాగే ఎంత గుబురుగా మనం ప్లాంటేషన్ ఎలా చేసుకోవాలి అనే విషయం అయితే చెప్పాను కదా. దీనికి వచ్చి ఇలాంటి ఫ్లవర్స్ వస్తాయన్నమాట. చూస్తున్నారు కదా, నేను వచ్చి ఇక్కడ డైలీ యూజ్ చేసే, వంటింట్లో యూజ్ చేసే కూరగాయలు వేస్ట్ అంతా వేస్తూ ఉంటాను అనమాట ఇక్కడ. ఓకే, ఇలాగే ఈ ప్లాంట్ అయితే ఇలా ఉంది కదా, మొన్న చిగుర్లు వచ్చాయని చెప్పాను కదా, నేను గులాబీ ప్లాంట్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది చూసారు కదా, ఇక్కడ మొగ్గలు అనేవి ఎలా వచ్చాయో, అలాగే కొన్ని పువ్వులు కూడా వచ్చాయి. ఇలా అనమాట మొగ్గలు చూసారా, గుత్తులుగా ఎలా విడుస్తున్నాయో. దీని అంతటికి కారణం ఏంటంటే మనకి పశువులు కంపోస్ట్ ఉంటుంది కదా, అదనమాట. దానివల్ల ఇంత బాగా ప్లాంటేషన్ అనేది జరుగుతుంది. ఓకే, నేను ఇక్కడ వేసాను. ఇదేంటంటే మనకి సబ్జా ఉంటుంది కదా, సబ్జాలు మనం తాగుతాం కదా వేసవకాలంలో, అది ఆ సబ్జా యొక్క ప్లాంట్ అనమాట ఇది. దీన్ని ఇలా చెట్లాగే తీసుకొచ్చాను వేరే చోట నుంచి. కొంచెం బతికిందనే అనుకోవాలి, 4-5 డేస్ అవుతుంది అనమాట దీన్ని వేసి. దీన్ని కదపకుండా ఉంచితే మనం చూస్తున్నారు కదా, ఇక్కడ ఫ్రెష్గా ఉంది, అలాగే ఇక్కడ కొంచెం వాడిపోయినట్టుంది. ఇది కూడా మనకి ఒకటే ప్లాంట్ కాబట్టి మనకి ఇది కూడా బతుకుతుంది అనుకుంటున్నాను నేను. 4-5 డేస్ అయినా కూడా మనకి ఆకులు ఇలాగ ఎండిపోకుండా ఉన్నాయంటే ఇది ఆల్మోస్ట్ వేర్లు అది పడుతుంది అనమాట. ఇది ఒక డిఫరెంట్ ప్లాంట్, మన గార్డెన్లో కొత్తగా వచ్చిందనమాట ఈ ప్లాంట్ వచ్చి. అలాగే మొన్న మొగ్గలు వేసిన వేరొక గులాబీ ప్లాంట్ చూపిస్తాను మీకు. ఇక్కడ చూస్తున్నారు కదా,
మొగ్గలు అనేవి ఎలా వేసాయో. ఇది వచ్చి రేఖ గులాబీ అనమాట. ఈ ఫ్లవర్ చూసారా ఇలా ఎందుకు అయిపోయిందని చెప్తాను. చాలా ఎండ అనమాట, 2-3 డేస్ నుంచి చాలా ఎండ వస్తుంది. అందుకని చెప్పేసి రేఖ గులాబీ కాబట్టి ఇది ఇలా అయిపోయింది. అదే మనకి ముద్ద గులాబీ అయితే అలా అవ్వదు. మీకు ముందు చూపించింది ముద్దగా చేసాను కదా, అది అవ్వదు. ఇది రేఖ కాబట్టి ఇలాగా మనకి వాడిపోయింది అనమాట. దీన్ని ఎండలో ఉంచడం వల్ల ఇన్ని రకాల మొగ్గలు అయితే మనకు వచ్చాయి, అది కూడా చూడొచ్చు. అలాగే ఇక్కడ ఒక రకమైన బూజులాగా పట్టింది చూసారా, ఇలా పట్టడం వల్ల ఈ కాడంతా కూడా మనకి ఎండిపోతుంది. ఇలా ఎండకుండా దీనికి ఒక లిక్విడ్ వేయాలి. అది ఏంటి అనేది నేను తప్పకుండా మన వీడియోలో షేర్ చేస్తాను. అలాగే కొత్త చిగుళ్ళు రావడానికి అయితే ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఈ ప్లాంట్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇక్కడ చెప్పాల్సింది ఇంకోటి ఏంటంటే, ఇది అడోనియం ప్లాంట్. దీన్ని చూపించాను కదా మొన్న, పెద్ద కుండీలో ఉంది. ఈ అడోనియం ప్లాంట్కి ఈ ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత ఇలా విత్తనాలు అనేవి వస్తాయి అన్నమాట. ఈ విత్తనాలు బాగా అయిన తర్వాత వీటిలోంచి మనకి కొంచెం దూది గింజలు తెలుసు కదా మీకు, చాలామందికి దూదికాయలు తెలుసు కదా, ఆ దూదికాయల్లాగా మనకి దూదిలాగా వస్తాయి అన్నమాట విత్తనాలు. అందులోంచి విత్తనాలు అనేవి కొంచెం పొడవుగా ఉంటాయి. ఆ విత్తనాలు వేస్తే ఈజీగా మనం ఈ ప్లాంట్ని పెంచేసుకోవచ్చు. చాలా ఈజీగా పెరిగిపోతుంది. ఎలాంటి వాతావరణంలోనైనా చావకుండా బతికే ఒకే ఒక ప్లాంట్ ఈ అడోనియం ప్లాంట్ అనమాట. అలాగే చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఎక్కడైనా పెంచుకోవచ్చు, చిన్న ప్లేస్లో చిన్న కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. ఓకే, మన గార్డెన్లో అయితే ఈ మొక్కలతో ఇక్కడ అయిపోయింది కదా. ఇక్కడ నేను ఇంకా ఏం చూపించాలనుకుంటున్నానంటే, హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం మనకి ఆకుకూరలు వచ్చాయి, ఆ ఆకుకూరలను హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మన పుదీనా మొన్నటికన్నా ఇప్పుడు కూడా చూసారా ఎంత బాగుందో. వర్షం వస్తే ఇంకా చాలా బాగా తొందరగా ఎదుగుతుంది అనమాట. ఇక్కడ ఏదో దోసపాదులాగా వచ్చింది, దీన్ని మనం తీసేద్దాము. అలాగే దీంట్లో ఉండే కలుపు కూడా తీసేసుకుంటే మనకి ఇది ఇంకా బాగా నీట్గా వస్తుందన్నమాట. ఈ ఆకులతో మనం బజ్జీలు వేసుకోవచ్చు. అలాగే ఈ ప్లాంట్ని మనం కింద వేసినట్లయితే ఈ ఆకులు అనేవి చాలా పెద్ద పెద్దగా వస్తాయి అన్నమాట. అప్పుడు మనం బాగా యూజ్ చేసుకోవచ్చు వీటిని. టుడే నేను హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ గోంగూర, ఇంకా కొంచెం తోటకూర ఉంది, అలా కొంచెం పాలకూర ఉంది. ఇవన్నీ కూడా నేను కొంచెం కొంచెంగా కోద్దాం అనుకుంటున్నాను. ఆ కోసిన వీడియో ఏదైతే ఉంటుందో నేను తర్వాత బ్లాగ్లో షేర్ చేస్తాను. అలాగే మనకి ఇక్కడ కొన్ని మొగ్గలు ఉన్నాయి. ఇక్కడ ఈరోజు చాలా తక్కువ వచ్చినాయి అన్నమాట. ఈ సీజన్ అనేది అయిపోయిందో లేకపోతే ఈ ప్లాంట్ ఇంకా చిగుర్లు వేసిన తర్వాత కొత్త మొగ్గలు వస్తాయో తెలీదు. ప్రస్తుతానికైతే ఇంకా తక్కువ ఉన్నాయన్నమాట చాలా. ఈరోజు వీటిని కోసుకు వెళ్ళాలి కిందకి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు గార్డెనింగ్ వర్క్ అయితే ఇది నేను ఈరోజు ఇప్పుడు చేసిందనమాట. ఏం చేశానంటే ఏమి చేయలేదు కదా, మీకు ఈ మొక్కల యొక్క విశిష్టత కొన్ని గులాబీ ప్లాంట్ మొన్న చూపించింది ఈరోజు ఎలా ఉంది, అలాగే అడోనియం ప్లాంట్ ఎలా వేసుకోవాలి, వేసినప్పుడు చూపిస్తే చాలా బాగుంటుంది. నేను తప్పకుండా ఆ విత్తనాలు అనేవి ఏవైతే మనకి బాగా ఎక్కువ అంటే పండుతాయో ఆ తర్వాత అప్పుడు చూపిస్తాను. అలాగే ఆ అడోనియం ప్లాంట్ చిన్నగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. నేను వేరే తీసి వేసాను అనమాట. ఇంకా ఈరోజు హార్వెస్ట్ చేసిన వీడియో అయితే తప్పకుండా తర్వాతి వ్లాగ్లో ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను. నా గార్డెన్లో అయితే ఈ చల్లదనానికి ఇలా 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 ఎంజాయ్ చేస్తూ తిరుగుతున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను. సండే, హ్యాపీ సండే. ఈరోజు సండే తీసిన వీడియో అనమాట ఇది, అందుకే హ్యాపీ సండే చెప్తున్నాను అనమాట. నాకైతే ఈ ఫ్లవర్స్ చాలా 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 బాగా నచ్చుతాయి, ఎందుకో తెలీదు. కనిపిస్తున్నాయి కదా అందరికీ. నా చిన్న గార్డెన్ నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. మీకు కూడా చాలా బాగా నచ్చుతుందని చాలామంది చెప్తున్నారు. హ్యాపీ చాలా హ్యాపీ అనమాట. ఓకే, ఇలా కొంచెం సేపు ఇక్కడ ఉండటం వల్ల ఆనందానికి ఆనందం, అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం ఎలాగా అంటే పచ్చటి వాతావరణంలో తిరగడం వల్ల చాలా ఆరోగ్యం అనమాట. ఓకే ఫ్రెండ్స్, టాటా బాయ్ బాయ్, సీ యూ. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. ఈరోజు ఈ చిన్ని వీడియోతో ఎంజాయ్ చేసేయండి. నేను కొంచెం బిజీ ఉండి వ్లాగ్ అనేది షేర్ చేయలేదు. ఈరోజు గార్డెనింగ్ వీడియో పెడుతున్నాను. ఓకే, టాటా.